కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. మాస్టర్ ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇచ్చి మాస్టర్ ట్రైనర్ ద్వారా మండల్ లెవెల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చాలామంది ఎంపీడీఓస్ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. ఈ ట్రైనింగ్ మాస్టర్ లెవెల్ ట్రైనర్స్తో మండల్ లెవెల్ ట్రైనర్స్తో ట్రైనింగ్ చేసిన తర్వాత నా సిటిజన్స్ ట్రైనింగ్, సిటిజన్ యోగా పార్టిసిపేషన్ ఇప్పుడు ఈ ఫేజ్లో చేయడం జరుగుతుంది. So please make a note that we all actively are working, so your active participation is very much important. So ఇప్పుడు మండల్ స్థాయి ఏమేమి మాస్టర్ ట్రైనర్స్ మీరు ఐడెంటిఫై చేశారో వాళ్ళకి సెక్రటేరియట్ అలాట్మెంట్ జరగాలి. ప్రతి సెక్రటేరియట్లో ఎంపీడీఓస్ ఒక 2-3 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తారు. ఉండొచ్చు ఒక విలేజ్ లో ఇంపార్టెంట్ ప్లేస్ 6, 7, 8 బ్యాచెస్ రన్ అవ్వచ్చు. 6 to 7 ఒక బ్యాచ్ రన్ అవ్వచ్చు, 7 to 8 ఒక బ్యాచ్ రన్ అవ్వచ్చు, సాయంత్రం ఒక బ్యాచ్ రన్ అవ్వచ్చు, కొన్నిసారి డ్వాక్రా ఉమెన్ ఒక బ్యాచ్ రన్ అవ్వచ్చు, స్కూల్ చిల్డ్రన్ ఒక బ్యాచ్ రన్ అవ్వచ్చు, సీనియర్ సిటిజన్ ఒక బ్యాచ్ రన్ అవ్వచ్చు. ఇక్కడ లోకల్ గా మిక్స్ ఒక ఫ్యామిలీ యువర్ బేసిక్ ఇండస్ట్రీ ఒక బ్యాచ్ రన్ అవ్వచ్చు. ఎస్, మనం ఇప్పుడు చెప్పగలుగుతాము దాట్ ఆ 3 రోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 3 రోజు ట్రైనింగ్ అంటే ఒక ప్రోటోకాల్. ఆ ట్రైనింగ్ ఇస్తేనే, ఇచ్చిన తర్వాతనే ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. యాక్చువల్గా ఆ రిజిస్ట్రేషన్స్ మా వెయిట్ సీకర్స్ టార్గెట్ గ్రూప్గా తీసుకొని ఒక 63,000 వరకు చేసాము. ఎందుకు పెట్టామో, స్పెషల్ ఆఫీసర్స్ రేపటి నుంచి మండలానికి వెళ్తారు. మండలానికి వెళ్ళి కనీసం ఒక 30-40 ఎవరు మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. అక్కడ ఏపీఓస్, దట్ ఈస్ వెలుగు డిపార్ట్మెంట్ ప్లస్ ఎంఈఓస్తో ఇంటరాక్ట్ అవుతారు. మీరు బేసిక్లీ ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, అక్కడ యాక్టివ్ డిజిటల్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీస్ ద్వారా మీరు ప్లేసెస్ ఐడెంటిఫికేషన్ చేస్తారు. దిస్ ఈస్ వన్ హాల్ వి హావ్ ఐడెంటిఫైడ్. అక్కడ 50 to 60 మెంబర్స్ ట్రైనింగ్ జరగచ్చు. సో దిస్ ఈస్ ఓపెన్ గ్రౌండ్ వి హావ్ ఐడెంటిఫైడ్ విచ్ ఇస్ వెరీ కన్వీనియంట్, is near to a village, can be identified. So this is a junior high school, this is a ITI, ఒక కాలేజ్, ఒక ప్రైవేట్ స్కూల్, ఒక ప్రైవేట్ ఏమైనా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీరు సెక్రటేరియట్ వైజ్ మాస్టర్ ట్రైనర్స్ డివైడ్ చేస్తారు. డివైడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఈ బ్యాచెస్ రన్ చేయమని చెప్తారు. 3-4 లొకేషన్లో రన్ చేయమని చెప్తారు. 3 నుంచి 5 రోజుల వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనము స్టేట్ టీమ్తో డిస్కస్ చేయడం జరిగింది. మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొన్నిసార్లు యాప్ ద్వారా చేసాము, అప్పుడు ఫోన్ నెంబర్ అనేది ఇంక్లూడ్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేసాం. సో నా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమి అంటే, ఇప్పుడు మనం మ్యాప్ చేసేటప్పుడు అండ్ ఖచ్చితంగా ఓటీపీ ద్వారానే మనము మ్యాప్ చేయాలి. సో ఓటీపీ వైవ్ ఆఫ్ చేసి మ్యాప్ చేసే ప్రొవిజన్ అయితే లేదు. సో మీ ఎంపీడీఓస్ అందరూ కూడాను నిన్న చెప్పినట్లు మీ సచివాలయం అసిస్టెంట్స్ మాట్లాడి మీకు ఆ సిటిజన్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో తెలుసు కాబట్టి మనము మ్యాప్ చేయగలుగుతాము. సో మీ టీం అందరినీ కూడా ఈ విధంగా మీరు టాస్క్లో పెట్టాలి.